వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి, రాజకీయంగా ఎప్పుడు హల్చల్ చేస్తూ ఉండేటువంటి నాయకుల్లో ఒకరు. విజయవాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పరిణామాల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ముందుకు సాగే నాయకుల్లో ఒకరు. మొదటి నుంచి అది ప్రజారాజ్యం, తర్వాత బీజేపీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలు మారుతూ వస్తున్నా ఆయన మాత్రం నిత్యం ప్రజల నోట్లో నానుతూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి నాయకుడు ఇప్పుడు కాస్త సైలెంట్ అయినట్టుగా కనిపిస్తుంది. అనేక విషయాల్లో ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తుంది. రాజకీయంగా ఘాటుగా విమర్శించాల్సిన సందర్భాల్లో కూడా ఆయన కాసింత అదుపులో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఏంటి మార్పు? ఎందుకని వెల్లంపల్లి ఈ రీతిని వ్యవహరిస్తున్నారు? ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. వైశ్య కులానికి చెందినటువంటి వెల్లంపల్లికి విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత పట్టుంది. అది కులం పరంగా ఉన్నటువంటి ఓట్లు కావచ్చు, రాజకీయంగా సుదీర్ఘకాలంగా అక్కడే పనిచేస్తున్నటువంటి మూలాన లభించినటువంటి మద్దతు కూడా కావచ్చు. గట్టి అనుచర వర్గం, బలమైనటువంటి కుల మద్దతు, ఇతర అనేక రాజకీయ కారణాలతో ఆయన ఎన్ని పార్టీలు మారినా విజయవాడ వెస్ట్లో ఆయనకు అండగా ఒక సెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి వెల్లంపల్లిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్ చేసేశారు. ఉన్న పళంగా వెస్ట్ ఖాళీ చేసి సెంట్రల్ నియోజకవర్గానికి వెళ్లాల్సిందే అంటూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గమే మార్చేశారు. ఇది వెల్లంపల్లికి ఏ మాత్రం ఇష్టం లేదు. అయినప్పటికీ అధినేత మాటల్ని శిరస వహించి నియోజకవర్గం మారేందుకు సిద్ధమయ్యారు. కానీ అక్కడికి వెళ్ళి ఎంతగా ప్రయత్నం చేసినా ఇటు వెస్ట్ పాయే, అటు సెంట్రల్ నియోజకవర్గం కూడా పాయే. రెండు నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని మూట కట్టుకోవలసి వచ్చింది. దాంతో ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధినేత పాత నియోజకవర్గాల్లో పూర్వపు నాయకులకి ప్రాధాన్యత ఇచ్చే దిశలో ఆలోచన చేస్తున్నారు. అయితే విజయవాడ వెస్ట్కు వచ్చేసరికి వెల్లంపల్లికి గ్యారంటీ కనిపించట్లేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల జనసేన నుంచి వచ్చిన పోతిన మహేష్ లాంటి నాయకులు కాసింత యాక్టివ్గా కనిపిస్తున్నారు. వివిధ సమస్యల మీద ఆయనకి స్వతహాగా ఉన్న లక్షణాలతో మీడియా ముందు మరింత దూకుడుగా కనిపిస్తున్నారు. ఇలాంటివన్నీ వెల్లంపల్లికి చాలా సమస్యగా మారతాయా అనేటువంటి ప్రశ్న వినిపిస్తుంది. గతంలో ఆయన మంత్రిగా ఉన్నటువంటి కాలంలో వెలగబెట్టినటువంటి వ్యవహారాల కారణంగా అనేక సెక్షన్లు వెల్లంపల్లికి దూరమైనటువంటి తరుణంలో వెల్లంపల్లి స్థానంలో కొత్త నేతకు అవకాశం ఇవ్వాలి అని జగన్ ఆలోచిస్తే మాత్రం పోతిన మహేష్ సహా పలువురు పేర్లు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు. దాంతో వెల్లంపల్లి భవిష్యత్తులో తనకు వెస్ట్ నియోజకవర్గం ఖచ్చితంగా దక్కుతుంది అనేటువంటి గ్యారంటీ లేకపోవడంతో ఇప్పుడు ఎందుకు తాను యాక్టివ్గా ఉండాలి, ఎందుకు అనవసరంగా పెద్ద స్థాయిలో కదలాలి, దానికి అనుగుణంగా పెద్ద మొత్తం ఖర్చు చేయాలి అని భావిస్తున్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. తనకి వెస్ట్ నియోజకవర్గం కన్ఫర్మ్ చేస్తే మొత్తం అన్నీ తానై వ్యవహరించేదానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జీల విషయంలో పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వకపోవడంతోనే వెల్లంపల్లి ఆశించిన మేరకు కదలడం లేదు అనేటువంటి వాదన ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాసింత దూకుడుగా ఉండడం, అనేక మంది నాయకుల మీద వివిధ రకాల కేసులు వెలికి తీసి మరీ వేధింపులకు సిద్ధమవుతుండడంతో వెల్లంపల్లి ఆచితూచి సాగుతున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. వెల్లంపల్లి మంత్రిగా ఉండగా సాగించినటువంటి అక్రమాలు, ఇతర అవినీతి వ్యవహారాల మీద విచారణ చేస్తాం అంటూ గతంలో చంద్రబాబు ప్రకటించున్నారు. దాంతో ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే తన మెడకు వివిధ అంశాలు చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంటుందనేటువంటి ఆందోళన కూడా వెల్లంపల్లిలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇదే చంద్రబాబు మీద గతంలో మాదిరిగా ఒంటికాలిపై లేచేందుకు వెల్లంపల్లి సిద్ధం కాలేకపోవడానికి కారణం అనేటువంటి అంచనా కూడా ఉంది. ఇలాంటి అనేక కారణాలతో వెల్లంపల్లికి పార్టీ పరంగా ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పగించేదానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనప్పటికీ వెల్లంపల్లి మాత్రం అందుకు తగ్గ రీతిలో దూకుడు ప్రదర్శించడానికి సన్నద్ధం కాలేకపోతున్నారు అనేటువంటి వాదన ఉంది. ఏమైనప్పటికీ వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలనేటువంటి పరిస్థితికి రావడంతో వైఎస్ఆర్సీపీ బెజవాడలో
ఊపు లేక ఉత్సాహం రాక కాసింత నిరుత్సాహంలోనే కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది.